రొయ్య రైతులకు కష్టకాలం దాపురించింది. ప్రతికూల వాతావరణం, అంతుబట్టని రోగాలు వెరసి సాగు భారంగా పరిణమించింది. పెట్టుబడులకు భరోసా లేకుండా అప్పుల రాశి చేతికి వస్తోంది. ప్రధానంగా రకరకాల వ్యాధులు రొయ్యలను తినేస్తున్నాయి. కొత్త వైరస్లు చంపేస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా అదుపులోకి రాకుండా రైతులకు తీవ్ర నష్టాలు మిగులుస్తున్నాయి. నాణ్యమైన పిల్ల కొరత సగం రోగాలకు కారణమంటున్న నిపుణులు చికిత్స లేని ఈహెచ్పీ వంటి వ్యాధులకు సరైన యాజమాన్య పద్ధతులు, నివారణ మార్గాలే పరిష్కారమని సూచిస్తున్నారు. రొయ్యల సాగు నష్టాలకు చిరునామాగా మారింది. సాగు చేస్తున్న ఏ రైతు రూపాయి ఆదాయం పొందే పరిస్థితి లేకుండా పోయింది. ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడులు, పడిపోతున్న దిగుబడి, నేలుకూలుతున్న ధరలతో కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. గోరుచుట్టుపై రోకటిపోటులా అంతుచిక్కని రోగాలు విజృంభించి చెరువుల్లో పిల్లలు వేసిన 25 రోజులకే రొయ్యలు గుడ్లు తేలేస్తుంటే సాగుదారులకు వాటిని ఎలా కాపాడుకోవాలో దిక్కుతోచడం లేదు. ఇప్పుడున్న వైరస్ కంప్లైంట్ ఎక్కువ విపరీతంగా ఉందండి ఈ కాలం మీద. కరెక్ట్గా సీడ్ వేసిన 20 రోజులకి వైట్ కట్ కంప్లైంట్ వచ్చి తెల్లగా వైట్ కట్ కంప్లైంట్ పేగు వరుపు కింద వచ్చింది. వైట్ కట్ వచ్చేస్తుందండి. వైట్ కట్ వచ్చి 20 రోజుల నుంచి మోల్టాలిటీ మొదలైపోతుందండి. చచ్చిపోవడం పడుతుంది. 22 రోజుల మధ్యలో పోతున్నాయండి ట్యాంకులు. సీడ్ క్వాలిటీ అని ఎత్తున్నారు వాళ్ళు. ఎంత క్వాలిటీ తెచ్చినా సరే అదే కంప్లైంట్, అదే వాతావరణంలో అదే సీల్డ్ వైట్ కట్ కంప్లైంట్ విపరీతంగా వస్తుంది. ఎంతమంది యాక్సిడెంట్లు ఇచ్చినా అదే కంప్లైంట్ వస్తుందండి. ఇప్పుడు వైట్ కట్ అని వచ్చింది సార్. వైట్ కట్ కంప్లైంట్ వచ్చి తెల్లగా ఎరిగేసి పేగురిసిపోయి పోతున్నాయి సార్. ఇల్లు చేస్తే రేట్లు చూస్తే రేట్లు లేవు సార్. ఈ పీడీసీ రేటు పెరిగిపోయింది సార్. పీడు మందులు ఈ మందులకి సరిపోతున్నాయి సార్. వచ్చిన కాడకే ఈ ఏమో వైట్ కట్ వచ్చి పోతున్నాయి సార్. అది 20 రోజులు వేసి 20 రోజుల దాకా బాగానే ఉంటుంది సార్. అక్కడి నుంచి ఏమో అలాగా ఒడ్డుకొచ్చేస్తామని చచ్చిపోతామని మళ్ళీ దేవి తింటే ఇంకే ఖర్చులకి మేత ఖర్చులు కూడా వస్తలేదు సార్. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల రొయ్యల చెరువుల్లో రోగాల బెడద ఎక్కువైంది. తెల్లమచ్చల వంటి పాత వ్యాధులతో పాటు కొత్తగా ఎంటిరోసైటోజోన్ హిపాటోపీ 9 అనే కొత్త వైరస్ దాడి చేసి రొయ్యలను మింగేస్తోంది. ఇవి సోకిన చెరువుల్లో రొయ్యల మరణాలు పెరిగి రైతన్నలు నష్టాల పాలవుతున్నారు. నాణ్యమైన పిల్ల లభించకపోవడం సమస్యను మరింతగా పెంచుతోంది. 40 రోజులు అయిందండి. వేసి పోయిందండి. అదే డీసీ వచ్చిందండి, రెడ్ వచ్చిందండి. ఇంకేమీ లేదు. ఏం పని చేయమన్నాడు. పెట్టుబడి దగ్గర 2 లక్షల పైన అయిందండి. వాతావరణం పోవాలండి. ఏ సీడ్ మంచిది కాక సరైన సీడ్ లేకండి. మొట్టమొదటిలో మాకు అనుభవం లేని టైంలో పెద్ద క్రాపులు తీయలేకపోయాం. కానీ అనుభవం వచ్చిన తర్వాత వైరస్ రావడం, దానివల్ల వచ్చి ప్రాఫిట్ మీద ఎక్కువగా లాసులు ఎక్కువ వచ్చినాయి వాటిలో. అది ఎంత అనుభవంగా చేసినప్పటికీ ఈ వైరస్ వచ్చిన తర్వాత పూర్తి పంటలు తీయలేకపోతున్నామండి. 100 కౌంటర్ రావడం పోవడం, మళ్ళీ ఏదో కారణాల వల్ల ఈ బెల్ట్ అంతా ఒకడికి వచ్చిందంటే మేము ఎంత జాగ్రత్తగా చేద్దామన్నా మొత్తం మీద ఆ రకంగా పోతుందన్నమాట. 2 ఏళ్ల క్రితం వరకు వనామీ రొయ్యల సాగు డాలర్లు కురిపించింది. రైతులంతా టైగర్ భ్రమల నుంచి బయటపడి విదేశీ రకం సాగును ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. అయితే ఎక్కడా రైతుకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఏటా వనామీ రైతులకు నష్టాలే చిక్కుతున్నాయి. ధర ఆశాజనకంగా లేకున్నా దిగుబడి బాగా వస్తే రైతులు నిలదొక్కుంటారు. కానీ గతంలో కంటే పెట్టుబడి భారీగా తగ్గినందున పైసా రాబడి రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మేము కల్చర్ అండి 2013 నుంచి వనామీ చేస్తున్నామండి. వనామీ ట్యాంకులో కనీసం మురుగు గుంటలా ఉన్నా సరే సీడ్ క్వాలిటీని బట్టి అంటే విపరీతంగా పంటలు తీసామండి. చాలా బాగా తీసామండి. 2014 స్టార్ట్ అయిందండి వనామీ సీడ్ క్వాలిటీ తగ్గిపోవటం. డిసీజ్ అండి. సీడ్ క్వాలిటీ లేక మేము పోవటం మొదలైందండి. అక్కడక్కడ ఒక్కొక్క యాచరీలో మంచిగా ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారండి. ఒక్కొక్క పంట తగులుతుంది. ఆ పంటల కోసం ఇంకా ఆక్వా రైతు ఏమాత్రమైనా ఇంకా ఆశతో చేస్తాం తప్పండి. ప్రతి ఆక్వా రైతు కూడా నష్టాలకే పాలయ్యాడండి. ఈ వనామీ వేసిన కాడి నుంచి మాకు ఇంచుమించు 30-35 రోజుల్లో వైట్ స్పాట్ అన్న కంప్లైంట్ వస్తుంది. ఇది సీడ్లో నాణ్యత లేక ఈ కాలం మీద ఒకరికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈ వైరస్ అన్నది వచ్చేస్తుంది. దాని మీద మాకు ఈ సీడు నెంబర్ 1 సీడు గవర్నమెంట్ వారు ఆదికిని నెంబర్ 1 సీడ్ దింపి ఈ ఆక్వాని ఇంకా డెవలప్ చేస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇటీవల కాలంలో రొయ్యల్లో వ్యాధుల తీవ్రత అధికమైందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కాకినాడ ప్రయోగశాలలకు వచ్చే ప్రతి 100 రొయ్యల్లో 30% తెల్లమచ్చలు వైరస్ ఉంటోందని వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈహెచ్పీ వ్యాధి అరికట్టడానికి మందులు లేవని, నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం మాత్రమే ఉందంటున్నారు. ఇంతకుముందు కేవలం వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ ఒకటే ఉన్నది, వైరల్ డిసీజ్. ఇప్పుడు ఈహెచ్పి ఎంట్రోసైటోజోన్ హిపాటోపీ అని కొత్త వ్యాధి వస్తూ ఉంది. దాన్ని వైట్ కట్ మజిల్ డిసీజ్ అంటారు, లేదంటే వైట్ ఫీకల్ డిసీజ్ అంటారు. ఇది మైక్రోస్పెరిడిన్ అనే ఫంగల్ వల్ల వస్తూ ఉంది. దీనికి ప్రస్తుతం రెమెడీ
ఇమీడియట్గా ఇంకా మన శాస్త్రజ్ఞులు మనకు చెప్పలేదు, కానీ వ్యాధి నిర్ధారణ కోసము PCR టెక్నాలజీ ద్వారా మనం నిర్ధారించవచ్చు. దీనికి మరి నివారణ చర్యలు ఏంటంటే బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఫాలో అవ్వాలి, తర్వాత వ్యాధిరహిత PLని స్టాక్ చేసుకోవాలి. చికిత్స లేని వైరస్ వ్యాధులకు నివారణ ఒకటే మార్గమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు, చెరువుల నిర్వహణలో మార్పులు చేయాలని కోరుతున్నారు. అయితే చికిత్స కంటే నివారణ మేలు అనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా మంచి యాజమాన్య పద్ధతులు రైతులందరికీ కూడా అవగాహన కల్పించడం అనేది జరుగుతోంది. ఈ మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా చెరువు యాజమాన్యం కనుక జాగ్రత్తగా చేసుకున్నట్టయితే, అంటే చెరువు చుట్టూ కూడా బయోసెక్యూరిటీ విధానాలు జాగ్రత్తగా పాటించినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో చెరువు చుట్టూ ఒక కంచె నిర్మాణం, చెరువు పైన ఒక పక్షుల బెడద లేకుండా ఒక వల ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా రైతులకి మేము అవగాహన కల్పిస్తున్నాము. వేల కోట్ల విదేశీ ఆదాయం తెచ్చిపెట్టే రొయ్యల సాగు సమస్యపై సర్కారు దృష్టి సారించాలి. వ్యాధుల నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి సహకారాన్ని అందించి పరిశ్రమను కాపాడాలి.